ఒకానొక కాలంలో రామాపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అందరూ కలిసి మెలసి ఆనందంగా ఉండేవారు. ఆ గ్రామంలో చంద్రయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని కుటుంబంలో 2 పిల్లలు, భార్య ఉండేవారు. చంద్రయ్య దగ్గర 2 ఆవులు, గేదెలు ఉండేవి. వాటి పాలతో తన కుటుంబాన్ని పోషించేవాడు. ఆ గ్రామానికి నీళ్ల సమస్య చాలా పెద్దది. ఎందుకంటే ఆ గ్రామానికి ఒకే ఒక్క కాలువ ఉండేది. గ్రామ ప్రజలు ఆ కాలువ ద్వారా నీళ్లు తెచ్చుకునే జీవనం కొనసాగించేవారు. ఆ గ్రామంలో మరో నీళ్ల సదుపాయం లేకపోవడంతో ఆ కాలువపై ఆధారపడేవారు. ఒకరోజు ఆ గ్రామంలో కొందరు నీళ్ల కోసం కాలువ దగ్గరకు వెళ్లారు. అందులో పెద్ద పెద్ద మొసళ్ళు ఆ కాలువను ఆక్రమించాయి. కానీ కొన్ని రోజుల తర్వాత కొంతమంది నీళ్ల కోసం ఆ కాలువ దగ్గరకు వెళ్లారు. అందులో ఉన్న మొసళ్ళు వారిపై దాడి చేసి చంపి తినేశాయి. జరిగిన ఘటనతో ఆ ఊర్లో జనం చాలా భయపడ్డారు.